ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. ప్రభు మాట్లాడుతుండగా విందాము. శ్రమ మనకు ఎంతో మేలు చేస్తుందని ప్రభు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రభు కూడా అదే పందాలో ఆయన శ్రమ పడడానికే వచ్చాడు, కానీ ఇక్కడ ఎంజాయ్ చేయడానికి రాలేదు. ప్రభు ఒక బీద కుటుంబంలో పుట్టి ఎంతో శ్రమతో తన జీవితం సేవా జీవితం స్టార్ట్ కాకముందు వరకు తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఎంతో కష్టమైన వడ్రంగి పని, కార్పెంటర్ పని చేస్తూ తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. అయితే ఆయన తన శ్రమల చేత నేర్చుకోవాలని యెహోవా చిత్తం కాబట్టి ఆయన కుమారుడైన యేసు ప్రభు ఆయన చిత్తానికి లోబడి తన శిలువను ఎత్తుకొని ఈ లోకంలో ప్రభువు చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఎంతో మనకు మాదిరి చూపించాడు. సో మనం కూడా ఏమనుకుంటామంటే, మన చర్చెస్లో చాలా మటుకు పాస్టర్స్ ఏమంటారంటే, నువ్వు కానీ భక్తిగా ఉంటే నీకు ఏ శ్రమ ఉండదు, నీకు ఏ ప్రాబ్లం ఉండదు, నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు, అవి ఇవి అంటూ మనల్ని మిస్గైడ్ చేస్తుంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా శ్రమలు లేని జీవితాన్ని వాగ్దానం చేయలేదు. దేవుడు మనల్ని దేవుని శిలువ వాళ్ళు ఎత్తుకొని నడవాలని చెప్పాడు. అంటే మనల్ని మనం ఉపేక్షించుకొని ప్రభు చిత్తం చేయడమే దేవుని చిత్తం. అయితే మనల్ని ఎందుకు శ్రమల పాలు చేస్తాడు? శ్రమ మంచిదే. ఎందుకంటే శ్రమల ద్వారా మనము మన తప్పుల ద్వారా, మన వచ్చే అవమానాల ద్వారా, మనకు కలిగే సమస్యల ద్వారా దేవుడు మనల్ని దేనికి సిద్ధం చేస్తుంటాడంటే, మనలాగా ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళను ఓదార్చడానికి. ఎందుకంటే ఆల్రెడీ మనం దాంట్లో తర్ఫీదు పొందిన అనుభవం ఉంది మనకు. కాబట్టి అలాంటి వాళ్ళకు మనం ఈజీగా హెల్ప్ చేస్తాము. ఒకటి. రెండవది ఏంటంటే, ఆ శ్రమలు మన అనాయింటింగ్ని ఇంక్రీజ్ చేస్తాయి, మన అభిషేకాన్ని ఇంకా డీప్గా తీసుకెళ్తాయి. సో మన అభిషేకం, నీకు ఎక్కువ అభిషేకం కావాలంటే నీ శ్రమలు ఎక్కువగా ఉండాల్సిందే. తర్వాత ఆ శ్రమల్లో నువ్వు ఇతరులకు హెల్ప్ చేసే కొద్దీ దేవుడు నిన్ను బహుగా వాడుకుంటాడు. కాబట్టి మనం శ్రమల్ని నిర్లక్ష్యం చేయొద్దు, అవి మనకు బ్లెస్సింగ్స్ అని అనుకోవాలి. కాబట్టి మోషేను చూస్తే చూడండి, 40 సంవత్సరాలైన అరణ్యంలో తిరుగుతూనే ఉన్నాడు. తర్వాత యోసేపు కూడా ఎన్నో సంవత్సరాలు సింహాసనం దొరికేంత వరకు కూడా ఆయన హెచ్చింపబడే వరకు కూడా ఆయన శ్రమల్లో ఉన్నాడు. దావీదు కూడా. వీళ్ళందరినీ దేవుడు ఎలా సిద్ధపరిచాడు? శ్రమల ద్వారానే సిద్ధపరిచాడు. కాబట్టి మనం కూడా అదే మాదిరి నేర్చుకోవాలని ప్రభు తెలియజేస్తున్నాడు. శ్రమ వచ్చినప్పుడు చింతించక దేవుని స్తుతించుతూ ఘనపరుస్తూ అలాంటి వారిని, అలా మనలా శ్రమ పడుతున్న వారిని ఆదరిస్తూ ఉండాలని ప్రభు చిత్తం. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేతులెత్తాము. శ్రమ గురించి భయపడక శ్రమలో దేవుని చిత్తం నెరవేరాలని ప్రార్థిద్దాము. ఆమెన్.